వెల్కమ్ టు అడుగు టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కైలాష్ గెహ్లోట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ కలిగింది. ఎన్నికల ముందు కేజ్రీవాల్ కి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా గెహ్లోట్ రాజీనామా చేయడంపై సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా వదిలిపెట్టారు గెహ్లోట్. తన రాజీనామా లేఖను అరవింద్ కేజ్రీవాల్ కి అఫీషియల్ గా అయితే సబ్మిట్ చేశారు. ఆ లేఖలో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరుపై గెహ్లోట్ ప్రశ్నలు అయితే కురిపించారు. శీష్ మహల్ నుంచి యమునా నది తీరం వరకు ఏదైతే దుర్భర పరిస్థితి నెలకొందో దానికి ఆమ్ ఆద్మీ పార్టీనే కారణమని చెప్పుకొచ్చారు. అయితే గెహ్లోట్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ స్పందిస్తూ ఈడీ మరియు ఆదాయపు పన్ను శాఖకు సంబంధించినటువంటి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అందుకనే ఆ విధంగా మాట్లాడుతున్నారని, అందుకే రాజీనామా కూడా చేశారని, దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని, త్వరలో బీజేపీలోకి గెహ్లోట్ వెళ్లబోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో జరిగినటువంటి ప్రతి నష్టానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని చెప్పుకొచ్చిన గెహ్లోట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మరి బీజేపీలోకి వెళ్ళరా అనేది క్వశ్చన్ మార్క్ తలెత్తింది. అయితే గెహ్లోట్ రాజీనామాని స్వచ్ఛందంగా ఆమోదించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఢిల్లీ ఎన్నికల ముందే ఇలా జరగడం ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నష్టం వాటిల్లినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడకపోవడం, మౌనంగా ఉండడం కూడా ఒక ఇంత పార్టీకి నష్టమే అని ఆమ్ ఆద్మీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గెహ్లోట్ పై బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందని, ఆ ఒత్తిడి కారణంగానే బీజేపీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడమే పనిగా పెట్టుకున్నారు గెహ్లోట్ అని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికల ముందు మోడీ గారు తన వాషింగ్ మిషన్ ని ఆన్ చేసినట్టున్నారని చమత్కారంగా మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగానే గెహ్లోట్ గారు రాజీనామా చేశారని బహిరంగంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మౌనాన్ని వీడి దీనిపై మాట్లాడినప్పుడే మరిన్ని విషయాలు తెలుస్తాయని అక్కడ రాజకీయ వ్యక్తులతో పాటు ఇక్కడ రాజకీయ విశ్లేషకులతో పాటు మీడియా ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. గతంలో కూడా ఓ ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీలో చేరినట్టు సమాచారం ఉంది. మంత్రి ఆనంద్ రాజ్ కుమార్ కూడా తన పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ కేసు అడుగులు వేయడం ప్రారంభించిందో అప్పుడప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో లొసుగులు బయటపడడం ప్రారంభించాయి. పార్టీలో లుకలుకలు జరుగుతున్నాయన్న విషయం ఉన్నప్పటికీ అఫీషియల్ గా ఎక్కడ డిస్కస్ లో రాలేదు. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ లోపల అంతర్గత కలహాలు నడుస్తున్నాయని కొంతమంది లీడర్లు చెప్పుకొచ్చారు. పార్టీ వీడడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కొన్ని అంతర్గత విభేదాల మూలంగానే లీడర్లందరూ ఆమ్ ఆద్మీ పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కర్తార్ సింగ్ మరియు ఎమ్మెల్యే ఆనంద్ కుమార్లు పార్టీని వీడడానికి కూడా పార్టీ అంతర్గత కలహాలే కారణమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ బలహీన పడిందని, మునుపటిలాగా బలంగా పుంజుకుంటుందో లేదో తెలియదని, అభాండాలు, ఆర్భాటాలు, అవమానాలు ఇవే ఉన్నాయి పార్టీలో అని, పార్టీ సిద్ధాంతాలు పక్కన పెట్టేసి పార్టీ లీడర్లు పనిచేస్తున్నారని, చెప్పేదొకటి చేసేది ఒకటని, శీష్ మహల్ నుంచి యమునా నది దాకా ఉన్నటువంటి స్కామ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నిండా మునిగిపోయిందని అపోజిషన్ పార్టీ లీడర్లు, సొంత పార్టీ లీడర్లు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనప్పటికీ గెహ్లోట్ అరవింద్ కేజ్రీవాల్ కు భారీ స్ట్రోక్ ఇచ్చారనే చెప్పాలి. ఈ రాజకీయ చదరంగంలో ఢిల్లీలో రోజుకో మలుపు, రోజుకో గేమ్, రోజుకో మలుపు, రోజుకో ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జమ్, ఇది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ బీజేపీ వేసే ఎత్తుగడలో వీళ్ళందరూ పావులా అనే క్వశ్చన్ కూడా తలెత్తుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాజీనామాల పర్వం ఎన్నికల ముందే జరగడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి.